మార్గములలో వారు మేయుదురు, చెట్లు లేని మెట్టల మీద వారికి మేపు కలుగును. వారి యందు కనికరించువాడు వారిని తోడుకొని పోవును, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలైనను దప్పికైనను కలగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగలదు. దేవుడికి మహిమ కలుగుతుందాక. ఎన్ని బెనిఫిట్స్ ఇస్తుంది. తర్వాత మీరు చక్కగా ఈ 2 అధ్యాయాలు పక్కన పెట్టుకొని చదవండి. దేవుడు ఎన్ని మార్గాలు, ఎన్ని గొప్ప ఆధిక్యతలు దేవుడు మనకు అనుగ్రహిస్తుంది. మనం ఏమనుకుంటాం? దేవుడికి మన పక్కన అడిగి ఏమనుకుంటున్నాం మనము? 13వ వచనం చూద్దాం. యెషయా 49వ అధ్యాయము 13వ వచనం. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సవాదని చేయము, భూమి సంతోషించు, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. అయితే ఇన్ని దేవుడు చెప్తుంటే సిహోను ఏమనుకుంటుందంట? అయితే సిహోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మర్చి ఉన్నాడని అనుకొనుచున్నది. దేవుడికి మహిమ కలుగును గాక. 49వ అధ్యాయము 15వ వచనం చూస్తే ఏమంటుందో, అదే దేవునికి స్తోత్రం. సిహోను ఏమనుకుంటుందంట? అయ్యో నా కష్టాలు, నా బాధలు, దేవుడు నన్ను చూడట్లే, అసలు నన్ను ఎవరు గుర్తు చేసుకోవట్లే అని అనుకుంటే దేవుడు ఏమంటుందంట? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చినా వారిని మర్చుదురు కానీ నేను నిన్ను మరవను. చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారము నిత్యము నా ఎదుట ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిత్యము దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత మనతో ఉన్నది. మనం ప్రతి కార్యం చేయడానికి దేవుడు మన ఒక ప్రతి అవసరతల కంటే ఆయన ఎంతో గొప్ప దేవుడు. మన ఆధిక్యత కంటే, మన అవసరతల కంటే, మనకు కావలసిన ప్రతి దానికంటే ఆయన విమోచకుడు, సర్వశక్తిమంతుడు. మనము పరలోకం వెళ్ళే వరకు మనల్ని ముద్రించిన ఆయన ఆత్మతో ఏ ఒక్కటి కూడా మనకి తక్కువ లేదు. పక్కన చెప్పండి, నాకు ఏం తక్కువ లేదు. దేవుడు అన్ని సమృద్ధించింది. దేవుడికి మహిమ కలుగుతుందా? హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి వందన స్తోత్రాలు. గొప్ప దేవ, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం. మీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ దయ దయచేయండి. మీ కృప అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటాం. ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించి వచ్చిన బిడ్డలు వచ్చినట్టుగా వెళ్లకుండా ప్రభా, నీ ఆశీర్వాదాలతో, నీ కృపతో, నీ ఆనందంతో, సంతోషంతో తిరిగి గృహాలకు చేరుకున్నందుకు నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంది. నీ బిడ్డలందరినీ